ఆయన బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా. చూసా ఇందాక స్టేట్మెంట్. ఆయన ఏమంటాడు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని, ఇతను చేయిపోతుంది. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం. సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో. జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్నోళ్ళు బికార్లు అయిపోయారు, సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జిఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జిఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అని అడుగుతున్నాను. సినిమాలకు జిఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో బికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి. దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకడు వచ్చి ఆపాలండి. మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా. బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు, తెలుగులో ఏమంటారండి, క్షుద్ర పూజలు చేసేవాడిని ఏమంటారు, మాంత్రికుడా. అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా. అప్పుడప్పుడు మెడలో అక్కడిక్కడికి పూజలు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు కదా, ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలో అన్నాడా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే కనుక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచైనా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి, చెట్టుకి పోయాలి, కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టిలు తగులుతాయా. నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి దిష్టి అనేది ఉంటే. ఇవాళ తెలంగాణ ఆంధ్రాతో పోటీపడి వరి పంట పండిస్తున్నాయి, ఆంధ్రాతో పోటీపడి ఉద్యానవన పంటలు పండిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ ఏంటంటే రాజస్థాన్లో పండుతున్నాయి, రాజస్థాన్లో పండుతున్నాయి, కాయగూరలు పండుతున్నాయి, ఉద్యానవన పంటలు పండుతున్నాయి. టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబళ్ళు మంత్రాలు ఈ అంటే పరిపాలించడం చేతకాక ఓటేసినటువంటి నమ్ముకున్నటువంటి ప్రజల యొక్క అవసరాలను ఎలా తీర్చాలో చేతకాక చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజల కోసం కాకుండా వీళ్ళ సొంతం కోసం వీళ్ళ లాభాల కోసం వీళ్ళు బాగుపడటం కోసం తప్పితే వీళ్ళకి తెలిసిందేంటే అంటే అధికారం వీళ్ళు బాగుపడటం కోసం మాత్రమే తప్పితే ప్రజల బాగోగుల కోసం ఆ అధికారాన్ని వాడటం చేతకాక మాత్రమే ఈ చేతబడి పిల్లి మొగ్గలు చేస్తున్నాడు తప్పితే వేరే ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు అర్థమవుతుంది. ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యుడిగా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు. ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి నువ్వు, ఆంధ్ర రాష్ట్రం ఒక పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా. ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ ఉన్నారు. అంతేనా మీరు చేసేది. వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది. రాష్ట్రం విడిపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే దానివల్ల నష్టపోయింది ఎవరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఏ రోజైనా మీరు మాట్లాడారా, ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడు కానీ మాట్లాడారా. 40,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రం ఉన్నాయి, మీరు ఏమైనా మాట్లాడారా దాని గురించి? మాట్లాడలేదే. ఇవాళ ఇది ఎందుకు మాట్లాడుతాను మీరు. వాళ్ళ ఆంధ్ర వాళ్ళని పచ్చిబూతులు తిట్టాడు కేసీఆర్, ఆ రోజు ఎవరైనా మాట్లాడారా? మమ్మల్ని కూడా తిట్టాడు, వ్యాపారస్తులు తిట్టాడు, దొంగలు అన్నాడు ఆంధ్ర వాళ్ళని. క్షమాపణ చెప్పారు వాళ్ళు లేదు కదా. నువ్వెందుకు వాళ్ళ గురించి మాట్లాడతావు. అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఒక తల్లి బిడ్డను కూడా అంటది నా దిష్టి తగిలింది ఆయన నీకు అని బొట్టు పెడతా ఉంటుంది. దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఎందుకన్నా నీ గొడవ నీకు అనవసరం కదా. నువ్వు రాష్ట్రం మీద ఆధారపడి
రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి నువ్వు విమర్శించడం సరికాదని నీకు తెలియజేస్తా ఉన్నా. ఒక మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫాలోయింగ్ ఏంటి, ఆయనకున్న కుటుంబం ఏంటి, నువ్వు మాట్లాడే భాష ఏంటి, అసలు నీకేం అర్హత ఉందని సింగులర్లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. మర్యాదగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈసారి మాట్లాడితే అంతకన్నా చాలా హార్డ్గా మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేది కంటే దాన్ని 10 రెట్లు మాట్లాడవచ్చు. మాకు కూడా మాట్లాడుకోవచ్చు, ఎందుకు గొడవ అనవసరం. ఏదో రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఆలోచన తప్పపడే వ్యక్తులు 3 కష్టపడుతూ ఉన్నారు. హెలికాప్టర్లో తిరిగారా, లేదా రోడ్ల మీద తిరిగారా, లేదా కార్ల మీద తిరుగుతారు, ట్రైన్లో తిరుగుతారు, అవసరమైతే ఫ్లైట్లో కూడా తిరుగుతారు అవసరాన్ని బట్టి. మంత్రులందరూ ఫ్లైట్లో తిరగట్లేదా, ఎమ్మెల్యేలంతా ఫ్లైట్లో తిరగట్లేదా? ఆయన సాగితే ఆయన డబ్బులు ఆయన పెట్టుకొని, లేకపోతే ఆయనకి ఏదన్నా అర్జెంట్ పని ఉంటే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు. దానికి మీకు సంబంధం ఉంది, హెలికాప్టర్లో వెళ్ళొచ్చు. మీరు మాట్లాడతారండి? గవర్నమెంట్లో చూపించండి, మీకు దమ్ముంటే గవర్నమెంట్లో డబ్బు వాడినట్టు చూపించి మాట్లాడు నాని. అంతేగాని నీ ఇష్టానుసారం మాట్లాడితే కుదరదని కూడా తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్లో ఏ అకౌంట్ అన్నా పెట్టుకోండి, ఎక్కడన్నా దాంట్లో ఖర్చు రాశారు పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి జనసేన పార్టీ తరఫున మేము సమాధానం చెప్తాం. ఏ ఆధారం లేకుండా నువ్వు ఎవడిచ్చాడో చెప్పు. నీకు చెప్పవేంటి? నువ్వేమన్నా బాసవో మాకేంటి? మా అవసరాలు రీత్యా చార్టర్డ్ ఫ్లైట్ పెట్టుకుంటాము, లేకపోతే ఏం జరుగుతుందో మా అవసరాన్ని బట్టి మేము చేస్తాం. మమ్మల్ని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా చెప్తాం. నువ్వు లెక్కెడతావు అంటే ఎన్నిసార్లు వెళ్ళిందని. ఇదే పనిలో ఉండవు, ఎయిర్పోర్ట్లో ఉండి ఆలోచించి ఒకసారి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నువ్వే అన్నావు కూటమి ప్రభుత్వం మంచిది కాబట్టి నీ భార్యని బయటికి లాక్కూడదని చెప్పి, నీ భార్య మీద పేరు మీద వ్యాపారం ఉంది కాబట్టి ఎక్కడ కూడా సంయమనం పాటించి ఎవరు కూడా ఆ మహాతల్లిని రోడ్డు మీద లాగలేదు. కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే అందరూ లాగుతారు. నువ్వు నిజాయితీ పరుడిలాగా, అందరూ దొంగల్లాగా, మీ నాయకుడు గజ దొంగ చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని దోచి వదిలేశారు. రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది? వాళ్ళ యువతకు ఏం చేశారు మీరు? వాళ్ళు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి మరి 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా నిరంతరం పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి, టూరిజం అభివృద్ధి చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కంపెనీలు రావాలి అని మేమంటే కంపెనీలు పంపేసే ప్రభుత్వం మీది. వాళ్ళు గల్లా జయదేవ్ గారు కంపెనీ ఎక్కడ పెట్టాడు? 10,000 కోట్లతో తెలంగాణలో పెట్టాడు. అక్కడ యువత ఉద్యోగాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? కియా కంపెనీ కూడా పంపించేయాలని చూసిన పరిస్థితి మీది. మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఆశాస్పదంగా ఉంది. కాబట్టి ఈసారి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇలాంటి భాష వాడొద్దని, మనం మాట్లాడితే కొంచెం హోదాగా ఉండాలి. అది మానేసి పవన్ కళ్యాణ్ అంటే నీకు కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ అని అనండి. మిమ్మల్ని అనలేదుగా, మిమ్మల్ని సింగులర్లో మాట్లాడలేదు కదా, మీ నాయకుడిని అనలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా అంటున్నాం మేము. నువ్వేంటి సింగులర్లో మాట్లాడుతున్నావు? నువ్వు పవన్ కళ్యాణ్ నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎంత వస్తుంది? పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎంత? నువ్వు మాట్లాడిద్ది ఎంత? నువ్వు రోడ్డు మీద వెళ్తే 10 మంది రారు నీ వెనకాల. పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఏరియా అంతా ఆయన కూడా ఉంటుంది. ఆయనతో కలిసి నడిస్తే చాలు అనేటువంటి యువత ఉన్నారు ఇవాళ జనసేన పార్టీ అంటేనే జనబలం ఉన్న పార్టీ. నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదని కూడా నీకు నేను హెచ్చరిస్తా ఉన్నాను.